నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ స్థాయిలో తెలుగు తేజాల గర్జన. జేఈఈ టాపర్లను అభినందించిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి బాటలో పెనుగొండ మౌలిక సదుపాయాలపై మంత్రి సవిత ప్రత్యేక దృష్టి. పెరుమాళ్లపాడు అభివృద్ధికి అండగా ప్రభుత్వం. ఆలయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే 100% సాధించగా అందులో మన రాష్ట్రానికి చెందిన నరేంద్రబాబు గారి మహిత్ మరియు పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబర్చి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల కఠోర శ్రమ క్రమశిక్షణ వారిని ఈ స్థాయికి చేర్చాయని కొనియాడారు. భవిష్యత్తులో ఐఐటీలో కూడా ఇదే తరహా ప్రతిభ కనబర్చి రాష్ట్ర కీర్తిని దస్తిసలా చాటాలని ఆకాంక్షించారు. మెరుగైన విద్యా విధానం, నాణ్యమైన శిక్షణ ఉంటే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడగలరని ఈ ఫలితాలు నిరూపించాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పెనుగొండలో వై జంక్షన్ నుంచి ఆర్టీసీ డిపో వరకు 1,40,00,000 ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మంత్రి సవిత ప్రారంభించారు. డెంకాడ మండలంలోని ప్రధాన సమస్యలపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవ్కి స్థానిక ప్రజలు, నాయకులు వినతిపత్రం అందజేశారు. రోడ్డు విస్తరణ మార్పు, విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆర్ఎన్బి రోడ్డును 150 అడుగులకు విస్తరించడం వల్ల డెంకాడ, దొడ్డిబాడువ, చందకపేటలో 300 కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నాయి. దీనికి బదులుగా బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారు. ఐటీ పార్క్ భూసేకరణ నిలిపివేత, డెంకాడ పరిసర గ్రామాల్లో 1000 ఎకరాల సాగు భూములను ఐటీ పార్క్ కోసం సేకరించొద్దని రైతులు విన్నవించారు. దీనివల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతారన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాంకేతికతలో మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచ ఐటీ దిగ్గజం గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ నేడు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పరిశీలించారు. డేటా లేక్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణం వరకు ఏపీ అనుసరిస్తున్న టెక్నాలజీ విజన్ చూసి ఆయన ముగ్ధులయ్యారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ డిస్ప్లే వాల్స్పై డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ మరియు సంజీవని ప్రాజెక్టుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వివరించారు. భవిష్యత్ రాజధాని అమరావతి బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ కూడా గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. ముఖ్యంగా పాలనలో పారదర్శకత కోసం వాట్సాప్ గవర్నెన్స్ ను ఉపయోగించడంపై గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఈ కీలక కార్యక్రమంలో తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని ఈ సందర్భంగా చర్చ జరిగింది. పుట్టపర్తి నియోజకవర్గంలో నేడు పండగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తండ్రి, కేరళ మాజీ డీజీపీ శంకర్రెడ్డి జన్మదిన వేడుకలు పల్లె నివాసంలో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి నివాసంలో ఈ వేడుకలను పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి ఘనంగా ఏర్పాటు చేశారు. శంకర్రెడ్డి తన సతీమణి సౌభాగ్యరాణితో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పల్లె కుటుంబ సభ్యులు వారికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పీవీకేకే కళాశాల ప్రతినిధులు, ప్రిన్సిపాల్ సనురాజ్, సంతోష్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, మనమదేశ్వరరెడ్డి, రమేష్లతో పాటు రిటైర్డ్ తహసీల్దార్ నీలకంఠరెడ్డి మరియు పల్లె అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఉన్నత స్థాయి అధికారిగా సేవలందించిన శంకర్రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసాను ఇచ్చేలా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళా పక్షపాత బడ్జెట్గా స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్న ఈ బడ్జెట్పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీశక్తి వంటి విప్లవాత్మక పథకాలకు భారీగా నిధులను కేటాయించడమే కాకుండా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తన సహచర మహిళా ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన ఛాంబర్లో మర్యాద కలిశారు. మహిళల అభ్యున్నతి కోసం ఇంతటి అద్భుతమైన బడ్జెట్ను అందించినందుకు వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై ఆది దంపతులు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల ఈ జలక్రీడల మహోత్సవాన్ని కళ్లారా వీక్షించడం అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. క్షేత్రానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి అన్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఆలయ ఈవో మరియు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పెరుమాళపాడు గ్రామంలోని పురాతన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయాన్ని చరిత్రలో నిలిచేలా అత్యంత వైభవంగా పునర్నిర్మించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామస్తుల ఆమోదంతో పెన్నా నది సమీపంలో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నూతన ఆలయ నిర్మాణానికి 1.50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆగమ శాస్త్ర ప్రకారం దేవాదాయ శాఖ మరియు పురావస్తు శాఖల సలహాలతో ఆలయ నిర్మాణాన్ని చేపడతాం. త్వరలోనే టెండర్లు పిలిచి మార్చి నెలలో పనులు ప్రారంభిస్తాం. ఇసుక దిన్నెలో కూరుకుపోయిన ఈ పురాతన ఆలయాన్ని వెలికితీసి గణపతి, శివలింగం, నాగప్రతిష్టలను సంరక్షించడం మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. పూర్వీకులు అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడం మా ప్రభుత్వ లక్ష్యం. పెరుమాళపాడు గ్రామ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్, మార్తాల ప్రహారీ కూడా, నూతన రహదారి, సబ్స్టేషన్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్నా నది తీరాన్ని వెలిసిన చేజర్ల మండలం కోటితీర్థం శైవక్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో మహాదేవునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత భక్తిమయంగా మార్చారు. ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు ప్రజలందరిపై కరుణా కటాక్షాలు కురిపించి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. పార్వతీ పరమేశ్వరుల దీవెనతో ప్రతి కుటుంబం ఆనందంతో నిండిపోవాలని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరోసారి తన ఉదార్తను చాటుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన ఈ రోజు పంపిణీ చేశారు. నెల్లూరు సిటీలోని గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 17 మంది బాధితులకు 17,28,220 రూపాయల విలువైన చెక్కులను మంత్రి నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజల ప్రాణాలకు ఒక కొండంత భరోసా అని పేర్కొన్నారు. కేవలం గత ఏడాదిన్నర కాలంలోని నెల్లూరు సిటీ పరిధిలో 325 మందికి సుమారు 3.33 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాండపాక అనురాధ, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యమే పరమావధిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. 750 పర్యావరణహిత విద్యుత్ బస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నగరాల్లో కాలుష్య రహిత ప్రయాణాన్ని అందిస్తూ సామాన్యుడికి మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా కల్పిస్తోందని కూటమి ప్రభుత్వం తెలిపింది. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.